తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో మరో నెల రోజుల పాటు రాష్ట్రమంతా ఎన్నికల సందడి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1.66 కోట్ల గ్రామీణ ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలకు 1,12,242 వార్డులకు మొత్తం 3 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ షెడ్యూల్ ప్రకారం 3 విడతలుగా ఈ పంచాయతీ ఎన్నికలు ఉంటాయి. డిసెంబర్ 11న తొలి దశ, 14న రెండవ దశ, 17న చివరి దశ పోలింగ్ ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్లయింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీపడే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు తమ ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమయ్యాయి. స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా ఉంటాయి. తొలి విడతలో నవంబర్ 27న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. 27 నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరణ, అలాగే 30న పరిశీలన, డిసెంబర్ 1న వినతుల స్వీకరణ, 2వ తేదీన అభ్యంతరాలపై నిర్ణయం ఉంటుంది. 3వ తేదీన నామినేషన్ ఉపసంహరణ, అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఇక 11న పోలింగ్, అదే రోజు ఫలితాల ప్రకటన ఉంటాయి. 2వ విడతకు నవంబర్ 30న నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ రోజు నుంచి డిసెంబర్ 2 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 3న పరిశీలన ఉంటుంది. వీటిపై వినతులకు 4వ తేదీన అవకాశం ఇస్తారు. 5వ తేదీన అభ్యంతరాలను పరిష్కరిస్తారు. 6వ తేదీన నామినేషన్ ఉపసంహరణ, అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఇక 14న పోలింగ్తో పాటు అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు. 3వ దశ చూస్తే 3వ విడతకు డిసెంబర్ 3న నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ రోజు నుంచి 5 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 6న నామినేషన్ల పరిశీలన, 7న వినతుల స్వీకరణ, 8న అభ్యంతరాలపై తుది నిర్ణయం ఉంటుంది. 9వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారు. ఇక 17న పోలింగ్, అదే రోజు ఫలితాల ప్రకటన ఉంటాయి. 3 విడతల్లోనూ ఫలితాల ప్రకటన జరిగిన వెంటనే 2018 నాటి తెలంగాణ పంచాయతీ చట్టం మేరకు ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. న్యాయస్థానాలు వివిధ కేసుల్లో జారీ చేసిన స్టే ఆర్డర్లతో 32 గ్రామ పంచాయతీలు, 292 వార్డుల్లో ఎన్నికల నిర్వహణను రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపివేసింది. ములుగు జిల్లా మంగంపేట మండలంలోని 25, కరీంనగర్ జిల్లా వి సైదాపూర్ మండలంలోని 2, ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని 4 గ్రామ పంచాయతీలను, అలాగే పెనుబల్లి మండలంలోని 1 గ్రామ పంచాయతీని ఎన్నికల నోటిఫికేషన్ నుంచి మినహాయించింది. గ్రామ పంచాయతీల ఎన్నికలను పురస్కరించుకుని ఫిర్యాదులను, అర్జీలను స్వీకరించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. గ్రీవెన్స్ మాడ్యూల్ పేరిట ఆన్లైన్లో 9240021456 నెంబర్కు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చని కూడా ప్రకటించింది. ఈ పంచాయతీ ఎన్నికల్లో 2000 లోపు జనాభా ఉన్న పంచాయతీ ఏకగ్రీవ్యం అయితే ఆ పంచాయతీకి 5 లక్షల రూపాయల వరకు నగదు ప్రోత్సాహం అందిస్తారు. గతంలో 2000 లోపు జనాభా ఉన్న పంచాయతీలను ప్రత్యేకంగా విభజించలేదు. ఇక 2001 నుంచి 5000 లోపు జనాభా ఉండే పంచాయతీలకు ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన పక్షంలో 10 లక్షల రూపాయల వరకు నగదు ప్రోత్సాహం అందిస్తారు. 5001 నుంచి 10,000 జనాభా ఉన్న పంచాయతీలు ఏకగ్రీవం అయితే 15 లక్షలు, 10,000 కన్నా అధికంగా జనాభా ఉన్న పంచాయతీలకు 20 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ఇస్తారు. ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. పార్టీలు గుర్తులు లేకుండా జరిగే ఎన్నికలే అయినా క్షేత్రస్థాయిలో పట్టు నిలబెట్టుకోవాలంటే పంచాయతీ పాలక వర్గాలే కీలకం. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులు తమ పార్టీ బలపరిచిన వారిని బరిలో నిలిపి గెలిపించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సంగతి చూస్తే ఇప్పటికే బీసీ రిజర్వేషన్ అంశాన్ని తలకెత్తుకున్న అధికార కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల వేళ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో బీసీ వర్గాల ప్రాతినిధ్యం 50% దాటాలని, అందుకు పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా రాజ్యాంగపరమైన పరిమితులను పాటిస్తూనే బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో జనరల్ సీట్లలో బీసీ అభ్యర్థులను బరిలో నిలపాలని నిర్ణయించారు. దీనివల్ల రిజర్వేషన్ల పరిమితిని అధిగమించవచ్చని, అలాగే బీసీలకు రాజకీయంగా 50% పైగా కోటా దక్కుతుందని కాంగ్రెస్ భావిస్తుంది. ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్న కాంగ్రెస్ ఆ కోటాను మరింత పెంచే పనిలో నిమగ్నమైంది. బీసీల్లోని అత్యంత వెనుకబడిన వర్గాలకు
మరింత ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ భావిస్తుంది. ఇక నియోజకవర్గాల్లో బీసీ అభ్యర్థుల ఎంపిక, గెలుపు బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించింది. అభ్యర్థుల ఎంపికలో ఏకపక్ష నిర్ణయాలు ఉండొద్దని, పక్కాగా స్థానిక పరిస్థితులను, సామాజిక సమీకరణాలను, గెలుపు అవకాశాలను పరిగణలోకి తీసుకోవాలని క్లారిటీ ఇచ్చింది. బీసీలకు కేటాయించిన స్థానాలు, జనరల్ స్థానాల్లో పోటీ చేసే బీసీ అభ్యర్థుల సంఖ్య కలిపితే మొత్తంగా బీసీ ప్రాతినిధ్యం 50% మించేలా ఉండాలని భావిస్తోంది. ఇక గులాబీ పార్టీ స్థానిక ఎన్నికలపై దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలంటే సర్పంచ్ ఎన్నికలు కీలకమని ఆ పార్టీకి బాగా తెలుసు. మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తే తమకు గ్రామాల్లో పట్టు దొరుకుతుందని, రాబోయే ఏ ఎన్నికలైనా సునాయాసంగా విజయం సాధించవచ్చని భావిస్తుంది. ఇందుకోసం ఇప్పటికే పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు పార్టీ ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి విజయం సాధించామో అదే స్థాయిలో చేయాలని నేతలకు స్పష్టం చేసింది. పార్టీ నేతలంతా ఈ ఎన్నికలపై దృష్టి సారించాలని, పార్టీ నేతలను, కేడర్ను సన్నద్ధం చేయాలని సూచించింది. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని వివరించి సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించాలని ఇప్పటికే నేతలకు పార్టీ అధిష్టానం సూచించింది. కాంగ్రెస్ 2 ఏళ్లలో వైఫల్యం చెందిందని, బీసీ డిక్లరేషన్, ఉద్యోగ క్యాలెండర్, 6 గ్యారెంటీలు, హామీల అమలులో వైఫల్యం చెందిందనే అంశాన్ని గడప గడపకు వివరించాలని భావిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లలో మోసం చేసిందని, ఈ అంశాన్ని సర్పంచ్ ఎన్నికల ప్రచార అస్త్రంగా చేసుకొని లబ్ధి పొందాలనే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. రాష్ట్ర అభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలని, ఆ గ్రామాల్లో కాషాయ జెండా ఎగురవేస్తే రాష్ట్ర పీఠాన్ని సునాయాసంగా కైవసం చేసుకోవచ్చని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో అధికార పార్టీకి ధీటుగా బీజేపీ 8 స్థానాలు సొంతం చేసుకుంది. అధికార పార్టీకి సమానంగా సీట్లు సాధించిన బీజేపీ వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్ళూరుతుంది. ఈ ఎన్నికల్లో అత్యధిక గ్రామ పంచాయతీలను తమ ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. దీనివల్ల రాష్ట్రంలో గ్రామ స్థాయిలో బీజేపీ మరింత బలంగా మారుతుంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలను ఉపయోగించుకొని 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేపట్టాలన్న సుదీర్ఘమైన ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు రెడీ అయింది. గ్రామాల్లో బీజేపీ మద్దతున్న సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ గ్రామానికి తక్షణమే 10 లక్షల రూపాయల అభివృద్ధి నిధులు అందిస్తామని పలువురు నేతలు హామీలు ఇస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏకగ్రీవ పంచాయతీలకు 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చిందని, ఆ మాటలు నమ్మి కరీంనగర్ పరిధిలో 70 గ్రామాలు బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయని అన్నారు. 5 ఏళ్లు గడిచినా నాటి కేసీఆర్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదనేది బీజేపీ నేతల ఆరోపణ. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఈ ఎన్నికల నిర్వహణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ముడిపడిన అధికారుల బదిలీలు, పోస్టింగులపై పూర్తి నిషేధం విధించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల సమయంలో లౌడ్ స్పీకర్ల వినియోగం, ఊరేగింపుల నిర్వహణ, బహిరంగ సభల నిర్వహణ, ఓటర్లను ప్రలోభపరిచే అవినీతి చర్యలు, ఇలాంటి వాటిపై పోలీస్ శాఖ ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలండి. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక నిధులు, పథకాలు, కొత్త గ్రాంట్ల మంజూరు చేయడం, కొత్త పథకాలు ప్రకటించడం లేదా ఆర్థిక హామీలు ఇవ్వడంపై నిషేధం ఉంటుంది. కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయకూడదు. మంత్రులు తమ ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ వాహనాలు లేదా సిబ్బందిని వాడకూడదు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, సర్పంచులు, ప్రభుత్వ ఉద్యోగులు పోలింగ్ లేదా కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండకూడదు. గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ముగియడానికి 44 గంటల ముందు ప్రచారాన్ని నిలిపేయాలి. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం 5,000 కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి 30,000 రూపాయల వరకు, సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా 1,50,000 వరకే ఖర్చు చేయాలి. 5,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలో వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి 50,000 వరకు, సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా 2.5 లక్షల వరకే ఖర్చు చేయాలి. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 2 పిల్లలకు మించి ఉన్నవారు పోటీ చేయడానికి అనర్హులన్న నిబంధనను ఎత్తేశారు. సో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీల గుర్తులను వాడకపోయినా ఆయా పార్టీలు బలపరిచిన అభ్యర్థులు బరిలో ఉంటారు. పైగా ఎక్కువ పంచాయతీలు దక్కించుకుంటే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందుకే ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ఇంత సీరియస్గా తీసుకున్నాయి.